ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కి సూపర్ గా సూట్ అయ్యే ఒక టేస్టీ రెసిపీని చూసేద్దామండి. ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు చాలా ఫీలింగ్ గా అనిపించినప్పుడు లంచ్ కి కూడా చేసేసుకోవచ్చు. అదే రవ్వ పులిహోర అండి. దీనికోసం ముందుగా తిరగమాత వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పప్పులు, పల్లీలు, అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసేసుకోవాలి. దాంతో పాటు ఒక 2 మిరపకాయలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. తిరగమాతలోకి ఇంగు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత అదే వానల్లో కొంచెం నూనె వేసి ఒక గ్లాస్ బియ్యపు రవ్వని కొలిచి పక్కన పెట్టుకొని అదే గ్లాస్ తో 1 గ్లాస్ నీళ్లు, కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కాస్త పంచదార వేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత రవ్వ వేసి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు సిమ్ లో మూత పెట్టి ఉడికించండి. తర్వాత ఒకసారి పైకి కిందికి కలిపెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇది బియ్యపు రవ్వ కాబట్టి అంత ఈజీగా ఉడకదు. ఇప్పుడు రుచికి సరిపడా నిమ్మరసం ఇందాక వేయించుకున్న తిరుగుమూత కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. అడుగంటిన చెక్క టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.